హలో, నా పేరు కృష్ణవేణండి. ఈరోజు కథ విస్సన్న కథ అండి. విస్సన్న అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. వాడు చిన్నతనం నుంచి చాలా ధనవంతులేను. కానీ వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ తాతలు వాళ్ళందరూ దాన ధర్మాలు చేసి 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 ఆఖరికి పిల్లలు వాళ్ళకేమి మిగల్చలేపారు. వచ్చిన వాళ్ళందరికీ దానం ఇస్తూ చేస్తూ ఉండేవారు. దాని నుంచి వాళ్ళ ధనం అంతా హరించిపోయింది. పూర్వకాలంలో మరి అలాగే ఉండేది. ఎవరి ఇంటికి వచ్చినా లేదు అనకుండా ఇంత భోజనం పెట్టి పంపించేవారు. ఆ పద్ధతిలోని వాళ్ళు కాస్త బీదవాళ్ళు అయిపోయారు. వాళ్ళ దగ్గర ధనం కూడా తగ్గిపోయింది. నలుగురందములు పనిచేసుకోగా మిగిలిందేమని ఈ విస్తన్న వాటాకు వచ్చింది. ఏదో వీళ్ళు కొంత ఖర్చు పెట్టుకున్నారు. ఇతనికి ఒక గుణం ఉండేది. ఏమిటంటే రోజు ఎవడో బ్రాహ్మణ్ణి పిలిచి, బ్రాహ్మణవని ఎవడవని రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని ఎవరినైనా సరే పిలిచి భోజనం పెట్టేవాడు. వీడికి అలవాటు ఉండిపోయింది. పెద్దవాళ్ళు చేసే అలవాట్లలో ఈ అలవాటు ఒకటి బాగా పట్టిపోయింది అతనికి. దాని నుంచి అతను ఏం చేసేవాడంటే రోజు వెళ్ళిపోతున్న వాళ్ళని ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి భోజనం పెట్టమని. భార్య ఇంట్లో సరుకుల గురించి ఆలోచిస్తూ ఉండేది. ఏ పూట కాపూట ఆదివారం తెచ్చిన బియ్యంలో కూడా ఎవరికో వాళ్ళకి పెట్టాలి, లేకపోతే అతనికి భోంచాడు ఆయన. అలాగా వ్రత నియమం పెట్టుకున్నాడు. మొదటి నుంచి అలవాటు అయిపోయింది అలాగా అన్నం పెట్టడం. కొన్నాళ్ళ తర్వాత ఏమిటైంది, రోజు ఇలా పెట్టి 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 అతని భార్యకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేయాలి ఇతన్ని, ఈ మనకే తక్కువగా ఉంది ఆ దేవుడా, మనం ఎలాగ బతుకుతున్నాం అంటే ఇతను అందరినీ పిలిచి పిలిచి మరీ భోజనం పెడతాడు. 12 గంటల వేళ అయ్యేసరికి అరుగు మీద కూర్చుంటాడు. అతను వీధరుగు మీద కూర్చొని పోయిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. ఇలాగా చూసి ఎవరైనా వస్తారా భోజనం కని చూస్తాడు. ఎవరో ఒకరు వస్తే వాళ్ళ పిలిచి లోపల ఉన్న దాంట్లోనే పెట్టి పంపించేవాడు. ఇలాగ చూస్తూ ఉండగా ఒకసారి ఏమని ఒక అతను వెళ్ళిపోతుంటే, అయ్యా భోజనానికి వస్తారా అని అడిగాడు. అడిగితే తప్పకుండా వస్తానండి అని చెప్పాడు వాడు. సరే రమ్మని పిలిచాడు అన్నమాట. పిలిచి భార్యకి చెప్పాడు, ఏమే వంట అయిందా వడ్డించు అని. అవుతున్నదండి, ఒక గడి కూర్చోండి అని చెప్పింది. అరుగు మీద కూర్చున్నారు ఇద్దరును. వెళ్ళి విస్తరాకులు తీసుకురండి, భోజనం పెట్టాలి కదా అని చెప్పింది. అంటే సరే అని బ్రాహ్మడు పెరట్లోకి వెళ్ళిపోయి అరిటాకులు కోద్దామనో లేకపోతే విస్తరాకు తెద్దామనో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఈవిడ ఏడవడం మొదలుపెట్టింది. పప్పు రుబ్బుతోంది, ఏడుస్తోంది. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నది ఈవిడని చెప్పి ఆ కూర్చున్న బ్రాహ్మడు కాస్త అతిథి లోపలికి వచ్చి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఈవిడ ఏం చెప్పమంటారండి, చెప్పడానికి ఏముంది, అందరూ మరి మా వాళ్ళంతా ఎవరి మానవాళ్ళు సర్దుకున్నారు, బావగారులు వాళ్ళుని. ఈయనేమని రోడ్డు మీద పోయిన వాళ్ళందరినీ పిలుస్తాడు, పిలిచి భోజనం పెడతానంటాడు. అన్నం తింటూ ఉండగానే ఇగో ఈ రుబ్బుల పత్రం వేసి ఒక్కటి కొడతాడు. కొట్టేసి ఇప్పుడు 99 బుర్రలు కొట్టాడండి, ఇది మీది 100వ బుర్ర, అందుకని చెప్పి ఏడుస్తున్నాను, అయ్యో ఇలాగ ఇంతమందిని చంపుతున్నాడే ఈయనని అంటూ ఏడవడం మొదలుపెట్టింది. పెట్టేసరికి ఆయన ఏమిటి, నిజంగా నన్ను బుర్ర బదులు కొడతాడు కావాలి దేవుడా, ఇదేం దారి, భోజనానికి పిలిచి అందరిని చంపుతున్నాడు అంటున్నారని మంచి 12 ఎండలో కూర్చున్న వాడికి అస్త పరిగెట్టాడు. అతను పరిగెడుతూ ఉన్నాడు. ఈ బ్రాహ్మడు వచ్చాడు అరిటాకు కోసుకొని పెరట్లో. వచ్చి విస్తర వేసి, ఇక్కడ ఇతను ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడండి, అక్కడే లోపలికి వచ్చాడు, మంచినీళ్ళు అడిగాడు, మంచినీళ్ళు ఇచ్చాను, తాగాడు. ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు. అంటే రుబ్బుడు పత్రం అడిగాడండి నన్ను. ఈ రుబ్బుడు పత్రం అడిగితే నేను సరే ఉండండి పప్పు రుబ్బుతున్నాను కదా ఇస్తానులేండి అని చెప్పాను. ఆయన కోపం వచ్చింది, అడిగిన వెంటనే ఇవ్వలేదని వెళ్ళిపోయాడు అని చెప్పింది ఈవిడ. చెప్పేసరికి భర్త గబగబా నీ తెలివి మండినట్టుగా ఉంది, రుబ్బుడు పత్రమే కదా అడిగాడు, ఇచ్చేస్తే పోలేదా, అతను ఏదో కొట్టుకుందాం చెక్కలు కొట్టుకుందామనో దేనికో అడిగి ఉంటాడు, ఇవ్వవలసింది అని చెప్పి పెళ్ళాన్ని 2 కసురులు కసిరి ఆ పత్రం పట్టుకొని పరిగెట్టాడు. ఆ ముందర చాలా దూరం వెళ్ళిపోయిన ఆ బ్రాహ్మణి చూసి ఆ బ్రాహ్మణుడు వెంట పత్రం పట్టుకొని, ఏమండో ఇదిగోటి రుబ్బుడు పత్రం అంటూ పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే ఆయనేమని నన్ను కొట్టడానికే వస్తున్నాడు కదా దేవుడా, బుర్ర బదులు కొడతాడని అతను పరిగెడుతున్నాడు.
అతను ముందు గడిపోతున్నాడు, ఇతను వెనక్కి పరిగెడుతున్నాడు. ఇలా చాలా దూరం పరిగెట్టిన తర్వాత బ్రాహ్మడు అలిసిపోయాడు పాపం. ఒక పక్క ఆకలి వేస్తుంది. అలిసిపోయి ఒక చెరువు గట్టున కూర్చున్నాడు. కూర్చొని అక్కడ చెరువులో మంచినీళ్ళు తాగి తిన్నగా తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళని రావడం మానేస్తారు. ఎవరు భోజనానికి పిలిచినా ఆ బ్రాహ్మడు వెళ్ళి చెప్పుకుంటాడు ఎవరెవరికో ఇలా చేస్తాడు అని. దాంతో అందరూ ఒక్కొక్కడు అతను పిలిస్తే కూడా తప్పుకున్నారు. ఈవిడ మటుకు అమ్మయ్య రక్షించాడు, ఈ విధంగానైనా మనకి ఇన్నాళ్ళకి అదృష్టం సరిగ్గా కుదిరింది మనకి అని చెప్పి ఆవిడ సంతోషించింది. సంతోషించి అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఎవరు రావడం మానేశారు భోజనంకి. ఎంతో అవసరం ఉండి ఏదో ఫంక్షన్స్ అయితే రావడమే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు భోజనంకి అతనికి ఆ వ్రతం ఉండిపోయింది పాపం ఈవిడ చేసిన పని వల్ల. రోజు బ్రాహ్మడికి ఒకటి భోజనం పెట్టి ఆ పుణ్యం అంతా సంపాదించాడు. కానీ ఈవిడ వల్ల అతనికి ఆ అలవాటు తగ్గి మళ్ళా కాస్త జాగ్రత్త పడ్డారనమాట. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలా పెడుతూ ఉంటే ఎక్కడికి అవుతుందని ఆవిడ అనుకుంది. ఇదండి విశ్వన్న గారు కదా. విశ్వన్న గారు అందరినీ బెదిరించి, విశ్వన్న గారి భార్య అందరినీ బెదిరించి పరిగెట్టించింది ఆ బ్రాహ్మడిని. అప్పటి నుంచి వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇదండి కథ ఈరోజు. ఇవి పిల్లలకి చెప్పడానికే బాగుంటాయి.